లాస్ట్ 2 yearsగా తెలంగాణలో ఇన్పర్టికులర్ మనం తెలంగాణ మాట్లాడుకుంటున్నాం. తెలంగాణలో లాస్ట్ 2 yearsలో ఆ విధంగా గ్రోత్ లేదు. నార్మల్ గ్రోత్ కూడా లేదు. ఎందుకంటే అప్పుడు అంత పెరిగిపోయింది కాబట్టి ఇప్పుడు రేట్లు స్టెబిలైజ్ అవుతున్నాయి. ఇలా స్టెబిలైజ్ అయ్యి కొంతకాలానికి అక్కడ టేక్ ఆఫ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అది కొంతకాలానికి, ఎంతకాలం చెప్పలేము, 3 ఏళ్ళు అవ్వచ్చు, 5 ఏళ్ళు అవ్వచ్చు. సో ఎందుకంటే కొత్త డిమాండ్ రావాలి, బయట వాళ్ళు ఇక్కడికి రావాలి, వస్తే అప్పుడు మనకి ఆ అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కానీ ఇప్పుడు ఆ అవకాశాలు తక్కువ కనిపిస్తున్నాయి. పక్కన ఏపీలో చాలా డెవలప్మెంట్స్ జరుగుతున్నాయి, హ్యాపెనింగ్ ప్లేస్ అయిపోయింది. అటు పక్కనకి పెడితే కర్ణాటకలో కూడా హ్యాపెనింగ్ ప్లేస్ అయిపోయింది, పూణేలో హ్యాపెనింగ్ ప్లేస్ అయిపోయింది. కాబట్టి ఏపీ నుంచి ఇక్కడికి వచ్చేవాళ్ళు తగ్గిపోతారు, వేరే స్టేట్స్ నుంచి ఇక్కడికి వచ్చేవాళ్ళు తగ్గిపోతారు. కాబట్టి ఇక్కడ ఉన్న వాళ్ళతో ఒకటే జరిగే డిమాండ్ కాబట్టి అది పెద్దగా ఇది వరకట్లాగా పరిగెట్టట్లేదు, అది రేట్లు పరిగెట్టడం గురించి. ఇప్పుడు మీరు అడిగింది స్ట్రాటజీ కావాలి. ఎలాంటి రేట్లు ఉన్నా, ఏ రేట్లు ఉన్నా కూడా మనం రిస్క్ మినిమైజ్ చేసుకోవాలి. బై లో, సెల్ హై, తక్కువ రేట్లో ఇన్వెస్ట్ చేయాలి. ఎలా పాసిబిలిటీ అవుతుంది? మనం నేనంటే కన్సిడర్డ్ యాజ్ గ్రూప్ బుకింగ్ ఎక్స్పర్ట్ అనమాట. చాలామంది గ్రూప్ బుకింగ్కి నన్ను అడుగుతుంటారు. గ్రూప్ బుకింగ్ చాలా చేసి ఉంటారు. ఎలా అంటే ఒక 20 మంది, మనం 20 మంది కలుస్తాం. 20 మంది 10 లక్షలు. 10 లక్షలు పెద్ద విషయం కాదు కదా. 2 కోట్లు, 2 కోట్లు పెట్టి ఒక ఎకరం 2 కోట్లు ఉన్న ఏరియా చాలా ఉన్నాయి. అలా 3 కోట్లు పెట్టి ఒక ఎకరం 20 కాకపోతే 15 లక్షలు పెట్టుకుంటాం. 15 లక్షలు పెట్టుకుని 20 మంది 3 కోట్లు పెట్టి ఒక ఎకరం తీసుకుంటాం. తీసుకుని ఒక బిల్డర్, ఎవరైనా మనకు తెలిసిన బిల్డర్ ఉంటారు, 3 మంది బయట ఎక్కడైనా వేసి మాకు కట్టివ్వాలి, ఇలా అప్రూవల్స్ పక్కన చేయాలంటే వాళ్ళు రేటుకి చేస్తారు, మనకు కట్టిస్తారు. అందరికీ తలా ఒక 2 BHK 3 BHK వస్తుంది. దాని మీద మనం ఎంత అవుతుందో అది చేసుకుంటాం, చాలా తక్కువలో వస్తుంది. ఇది ఒక అంటే ఇలాంటి స్ట్రాటజీ అసలు ఫెయిల్ అయ్యే అవకాశం లేదు. ఇన్వెస్ట్మెంట్లో ఇలాంటి స్ట్రాటజీ ఫెయిల్ అయ్యే అవకాశం. ఆ తర్వాత మీరు ఆ 3 BHK 2 BHK ఉంచుకుంటారా, లేకపోతే వేరే వాళ్ళకి అమ్మేస్తారా? మనమంతా మనకు తెలిసిన వాళ్ళ గ్రూప్లోనే ఉన్నాం కాబట్టి బాగుంటుందని ఉంటా, అది మీ చాయిస్. అమ్ముకుంటారు, లేకపోతే లేదు. అది ఒక టైప్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్. ఇంకా రెండో టైప్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అవకాశం ఏంటంటే, ఇప్పుడు అదృష్టం కొద్ది చాలామంది పెట్టుబడిదారులు గతంలో పెట్టిన వాళ్ళు, 5 ఏళ్ల క్రితం 10 ఏళ్ల క్రితం పెట్టిన వాళ్ళు ఇప్పుడు ఏదో మనకి చూసామంటే చాలా చోట్ల లార్వెన్ గ్రూప్ ఉంది, 20 ఏళ్ళు 25 ఏళ్ళ నుంచి చేస్తున్నారు. చలపతి ఎస్టేట్స్ ఉంది వైజాగ్ నుంచి, ఎంతో కాలం నుంచి. వీళ్ళంతా వైజాగ్ వాళ్ళు ఇక్కడికి వచ్చేసారు. లార్వెన్స్ కానీ, చలపతి కానీ ఇట్లా వచ్చి వీళ్ళంతా చేస్తున్నారు. ఇప్పుడు అజస్రా వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఎప్పటి నుంచో చేస్తున్నారు. ఇలా ఈ గ్రూప్స్ వాళ్ళు phase 1, phase 2, phase 3, phase 4, phase 5 ఇలా చేసేసి పెద్ద పెద్ద ప్రాజెక్టు 150 ఎకరాలు 100 ఎకరాలు ఇలా చేసేసిన ప్రాజెక్ట్స్ అన్నింటిలో ఈ phase 1లో ఉన్నవాళ్ళు ఎక్కడో ఉంటారు. ఇప్పుడు వాళ్ళంతా కూడా అమ్మడానికి మళ్ళీ ఈ కంపెనీల దగ్గరికి వస్తున్నారు.